వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మోదీ మార్క్ కార్నీ భేటీ, హైదరాబాద్ హౌస్ లో కీలక ఒప్పందాల మార్పిడి. ఏపీ రాజధానిలో నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం. రంజాన్ ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత, ఐక్యత సందేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు కెనడా ప్రధాని మార్క్ కార్నీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్యం, విద్య, సాంకేతిక తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఎంఓయూల మార్పిడిని ఇద్దరు ప్రధానులు వీక్షించారు. తర్వాత సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత్ కెనడా సంబంధాలు మరింత బలపడతాయని ఇరు దేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. We will begin with the exchange of 3 MOUs, namely the MOU on critical mineral cooperation, the MOU on promoting the use of renewable energy, and the MOU on cultural cooperation. These documents will be exchanged by the Honorable Anita Anand, Minister of Foreign Affairs of Canada, and Dr. S. Jaishankar, External Affairs Minister of India. We next have the trilateral MOU between India, Canada and Australia on cooperation in technology and innovation. This document will be exchanged by the Honorable Maninder Sidhu, Minister of Export Promotion, International Trade and Economic Development of Canada, and Dr. S. Jaishankar, External Affairs Minister of India. The next two documents are Terms of Reference for Comprehensive Economic Partnership Agreement or CEPA and the Declaration of Intent on Joint Pulse Protein Center of Excellence. These documents will be exchanged by the Honorable Maninder Sidhu, Minister of Export Promotion, International Trade and Economic Development. సికింద్రాబాద్ మహబూబాబాద్ గూడాలో నిర్వహించిన రంజాన్ దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్థానిక ముస్లిం సోదరీమణులతో కలిసి ప్రార్థనలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సామరస్యానికి, సౌభృత్వానికి ప్రతీక అని పేర్కొన్న కవిత సమాజంలో ఐక్యత మరియు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆమె స్పందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కమ్యూనిటీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రంజాన్ మంత్ నడుస్తున్నందున మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా పొద్దంతా కూడా ఒక్క పొద్దులు ఉంటారు, రోజాలు అంటారు. ఆ రోజా ఇడిచే సమయానికి హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఇఫ్తార్ విందులు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మహమూద్గూడలో మన హైదరాబాద్ అధ్యక్షులు, మైనార్టీ అధ్యక్షులు దస్తగిరి గారు, అదేవిధంగా బండారు మహేందర్ గారు, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయినటువంటి జావేద్ గారు మరియు సమీర్ గారు, సిద్దిక్ గారు, అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. అబ్దుల్ బషీర్ గారు ప్రత్యేక శ్రద్ధతోని గత 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నాం. మరి ఇట్లానే తెలంగాణలో ఉండే గంగా జమున తహజీబ్ అనేది అయితే అంటామో ఆ సంస్కృతి కొనసాగాలని, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు గ్రూప్ డి క్వార్టర్స్ లో పాటు వివిధ నిర్మాణాల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు తగిన విధంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలన్నారు. పని చేయలేకపోతే వెళ్ళిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు.
షాపూర్జీ పల్లోంజీస్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను పంపించివేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నటి జెనీలియా డిసౌజా, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోలు శ్రీ విష్ణు మరియు సందీప్ సారోజ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేకోజాను జరిగిన ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం భక్తులతో కలిసి కాసేపు గడిపిన సినీ ప్రముఖులు శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం చిన్నసింగమల గ్రామం నందు కలంకారీ వృత్తిని నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న గ్రామీణ మహిళ మల్లం సునందకు ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే గౌరవ పురస్కారం అందుకున్నారు. కలంకారీ కళాకారిణి మల్లం సునంద మాట్లాడుతూ తాను ఈ కలంకారీ కళను 2006 నుంచి నేర్చుకుంటూ జీవనాధారం సాగిస్తున్నానని, తన భర్త కరోనా సమయం నందు కరోనా వ్యాధితో మృతి చెందాడని, అప్పటి నుంచి తాను ఈ కలంకారీలతో వచ్చే ఆదాయంతో జీవనాధారం సాగిస్తూ తన సంతానాన్ని ఉన్నత చదువులు చదివిస్తూ గ్రామీణ మహిళలుగా ఇంట్లోనే జీవనాధారం సాగిస్తూ జీవనం గడుపుతున్నానని, తాను నేర్చుకున్న ఈ కలంకారీ కళను తనతో పాటు మరింత అభివృద్ధి పరిచాలని దిశగా తమ గ్రామంలో 27 మంది మహిళలకు ఈ కలంకారీ కళను నేర్పిస్తూ వారికి జీవనాధారం కల్పిస్తున్నానని తెలియజేశారు.
మొత్తం న్యాచురల్ కలర్స్ కాంచుకొని రెడీ కెమికల్ అంటూ కాదు, పిగ్మెంట్స్ కాదు, న్యాచురల్ కలర్ మొత్తం తయారు చేసుకుని. పేరు సునంద, మాది తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిన్న సింగమాల గ్రామం మాది. నేను 2006 నుంచి కలంకారీ నేర్చుకున్నాను. అప్పటి నుంచి పని చేస్తూ నా బిడ్డల్ని పోషించుకుంటూ నేను పని చేస్తున్నాను. నా భర్త సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయారు. ఈ పని లేకపోతే నేను ఎన్నో కష్టాలు పడేదాన్ని. సొంతంగా పని చేసుకుంటూ నా 2 కుమారుల్ని చదివిపించుకుంటున్నానంటే ఈ పని ద్వారానే. బయట వెళ్ళాల్సిన అవసరం లేకుంటూ కష్టపడి ఇంటి దగ్గర చేసుకుంటూ నేను బ్రతుకుతూ నాతో పాటు ఒక 25 మందికి మహిళలకు పనిస్తూ నేను బ్రతుకుచున్నాను. ఈ పని లేకపోయింటే నేను నా కష్టాలు ఎట్ట బ్రతుకుండే దాన్నో. ఇంటి దగ్గర ఈ పని ఉంది కాబట్టి నేను బ్రతుకుచు అందరినీ పనిస్తున్నాను. మేడం గవర్నమెంట్ వారు రాష్ట్రపతి భవన్లో ముందున్న ఫ్రేమ్స్ అన్ని తొలగించి కొత్తగా కలంకారీ మన కాళహస్తి ప్రసిద్ధి చెందిందనేసి ఒక 21 మందిని ఆహ్వానించారు కాళహస్తి నుంచి వర్క్ చేయడం కొరకు. వాళ్ళందరితో పాటు నేను గడి వెళ్ళి నైట్ 8 గంటలు 9 గంటల వరకు మా కాళహస్తికి మంచి పేరు రావాలని కష్టపడి పని చేసి అన్ని పీసులు రెడీ చేసాము. మమ్మల్ని రాష్ట్రపతి మేడం గారు గౌరవపూర్వకంగా అభిమానించారు. అందరు కళాకారులకు అందరికీ గౌరవేతనంగా ఫ్రేమ్స్ గౌరవించారు. నాకు మాలాంటి వారికి అలాంటి గొప్ప అవకాశం ఇచ్చారు ద్రౌపది మేడం గారు. మాకందరికీ కలిసి ప్రత్యేకంగా ఆమె మాకు షీట్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా జీవితానికి గొప్ప ధన్యమని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఇలా మహిళలను స్వాధికారంగా చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంపేడు మండలంలోని సాంపయ్యపాలెం గ్రామం నందు రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలు 350 మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓ భారతి అందజేశారు. ఎంఆర్ఓ భారతి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు భూ రీసర్వే జరిగిన ప్రాంతాలన్నిటి వద్ద రాజముద్రతో క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ పట్టా పాస్ పుస్తకాలను తీసుకొని రైతులు ఆనందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం నందు విఆర్ఓ నారాయణ, రెవెన్యూ శాఖ అధికారులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పండి మీరు సార్. 234 262 అడిగింది సార్. మేడం పుస్తకాలు ఇచ్చింది, వాళ్ళని ఫోటో పెట్టి మధ్యాహ్నం ఫోన్ చేస్తాను. వనపర్తి 11వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు. వనపర్తి జిల్లా వనపర్తి పట్టణ మున్సిపాలిటీలోని 11వ వార్డులో భద్రతను పెంపొందించే దిశగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వార్డు కౌన్సిలర్ స్వాతి హరిబాబు స్వంత ఆర్థిక సహాయంతో ప్రధాన కూడళ్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ సీసీ కెమెరాలను వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కెఎస్ రత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వాతి హరిబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని తెలిపారు. జిఆర్ ఫౌండేషన్ అధినేత జి రఘు ఆలోచనలతో ఆయన సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. వనపర్తి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ కెఎస్ రత్నం, టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా జిఆర్ ఫౌండేషన్ అధినేత జి రఘు, న్యాయవాది ఉత్తరయ్య, అచ్యుతాపురం సర్పంచ్ శాంతయ్య హాజరయ్యారు. కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అభినందిస్తూ 11వ వార్డు ఆదర్శ వార్డుగా మారుతుందని పేర్కొన్నారు.
ఇక్కడ మొత్తం పెట్టాల్సి సార్ ప్లాన్ చేయండి. బాధపడుతున్నాడు తమ్ముడు. నేను అదే అన్నా, ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడే వచ్చినాం, నెల కూడా కాలేదు. నువ్వు మార్నింగ్ నుంచి నువ్వు ఇదే ఇట్లా చేస్తున్నావు, ఇదే విధంగా చేసుకుంటావు. ఎంతో మంది అంటూనే ఉంటారు, మనకు అవన్నీ ఆ సంబంధం లేదు. మనం చేసేది పబ్లిక్ తెలియాలి మనం ఏం చేస్తున్నామని. ఆ కాన్సెప్ట్నే వెళ్ళిపోమని చెప్పినా మీకు ఏమి ఇబ్బంది లేదు. నేను ఒక మాట ఇచ్చిన మీకు, ఆ రోజు ఇచ్చిన ఈ రోజు ఇచ్చిన 33 వాళ్ళు 11 వారు ఏంటని చూపిస్తానా మాట ఇచ్చిన, అదే విధంగా చేపిస్తా. మీ అందరి సహకారాలు 100% ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కాంగ్రెస్ సంథింగ్ ఏదైనా వేసుకోండి, నేనేం లేదు. ఆ రోజు ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మన కాలిన అభివృద్ధి కోసము మీరు అందరూ కోఆర్డినేట్ చేసి తమ్మునికి హెల్ప్ చేసి వెన్నంట ఉండి తోడుగా ఉండండి. అదొక్కటే నా రిక్వెస్ట్. మీరేం రూపాయలు పెట్టొద్దండి, మీరేం రిస్క్ తీసుకోవద్దండి, అన్ని తమ్ముడే పెడతారు. మీరు హెల్పింగ్ చేయండి. మూకుడు పొద్దునే పెట్టేసిండు వాడు, మాకు తెలుసు మాకు చేయలేదని. అయినా మేము అట్లాంటి పట్టించుకోము. రాజకీయం అప్పుడే మా ఫ్యామిలీ అంత అన్నదమ్ములాగా ఉంటాం. మేము ఎప్పుడు మా అమ్మ కూడా తాండలో 10-15 ఏళ్ళు అంగన్వాడీ చెప్పింది సార్. మా అమ్మ ఆశీర్వాదం వల్ల ఉన్నప్పుడు అమ్మ కూడా వెళ్తుంది. మేము వెళ్తే మా ఊళ్ళో కూడా ఉంటే అనుకోతే 5,000, 2,000, 3,000 ఇట్లనే ఉంటాం సార్. మా ఓన్ అమౌంట్ మాకు వచ్చే 10 రూపాయల ఒక 2 రూపాయలు వాళ్ళకి వీళ్ళకి చేసుకుంటాం అంతే. ఆ విధంగా చేసేదాన్ని మూడు కట్టుకోలేక వీళ్ళు పసి పెట్టిండు, పలక పెట్టిండు, నానా రకాలుగా అనుకుంటారు సార్. అది ఒక్కటే రెస్పెక్ట్ ఏం లేదు. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి గౌడన్న థ్యాంక్ యూ, దీనన్న థ్యాంక్ యూ. చెర్లలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నూతన సర్పంచ్లకు ఘన సన్మానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని 10 కోట్ల రూపాయల విలువ కలిగిన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ టీజీఎంఎస్ ఐడిసి వారి ఆధ్వర్యంలో చర్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని పొంగులేటి చేతుల మీదుగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను మరియు సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. డీసీహెచ్ఓ డాక్టర్ రవిబాబు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చర్ల మండలంలో వైద్యులు చేస్తున్న సేవలు గర్వించదగినవని, ఏజెన్సీలోని ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్న వైద్యులు మరియు వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ముఖ్య నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే ఈ చర్లలో ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక మంచి పేరు తెచ్చినందుకు డాక్టర్ గారు, నా మిత్రుడు సర్ల వెంకటరావు గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు మనందరి పెద్దన్న బలరాం నాయక్ గారికి, బాలసాని లక్ష్మణ్ గారు, ఇంకా మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వేదిక మీద చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వారందరికీ, కొత్తగా ఎన్నుకున్న సర్పంచులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, వారిని గెలిపించిన నాయకులు, కొద్ది తేడాతో ఓడిపోయిన మిత్రులు, ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఉన్నాయి. మీ దీవులతో ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తిగా వస్తుంది. మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం పేదవాడి కన్నా కళలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడికి అందిస్తున్నాం. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అనే విధంగా, అది పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ పై ఎన్నికలు కావచ్చు, నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ప్రతి పేదవాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు ఈనాడు మన ప్రభుత్వాన్ని దీవించడానికి ఒక్కటే కారణం. చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ పేదవాడి సంక్షేమం కోసం నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడికి అండగా
పేదవాడికి ఇస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న సంగతి మనకి తెలియదు కాదు. స్కామ్లలో ఇరుక్కున్న వాళ్ళు తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై ఆయన వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నవారు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న తన కుటుంబ స్నేహితులని, వారితో గడిపితే తప్పేముందని నిలదీశారు. అసత్య ప్రచారాలకు బెదరనని, తన పని తాను చేసుకుంటూ వెళ్తారని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఎవరైతే నా మీద ఆరోపణలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి, నువ్వు రిజైన్ చేయి, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే 1 నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి, ఎందుకు రిజైన్ చేయమంటున్నవాడు. దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే తరిమి కొడతారు. నేను ఈరోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. గత 5 ఏళ్లలో మీరు చూసుంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా నేను ఒక పాయింట్ లేవనెత్తాను. ఎందుకంటే ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయటం జరిగింది. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధ చేశాడు. కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు, దెయ్యాలు, అది ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు, నీ యాషాలన్నీ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని శ్రీకాళహస్తీశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కార్యక్రమంలో వరల దేవదాస్ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ ఇర్లా రాజు మరియు జిల్లా ఇన్ఛార్జ్ పులవర్తి పుల్లింట్ల గోపి మరియు శ్రీకాళహస్తి పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పాలూరు వెంకటముని, యువసేన అధ్యక్షుడు మన్నేపల్లి ఈశ్వర్, తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కృష్ణయ్య మాదిగ, రేణిగుంట మండల అధ్యక్షుడు ఎంఆర్పీఎస్ యువరాజు బాలరాజు మాదిగ, సీనియర్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల ఐక్యత జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగారి నాయకత్వం మందకృష్ణ మాదిగారి నాయకత్వం మందకృష్ణ మాదిగారి నాయకత్వం ఇవి ఇప్పటివరకు నా బుల్హన్ అప్డేట్స్. నమస్తే.